ఆచి చికెన్ మసాలా. భారీ భూకంపాలతో వెనెజువేలా 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన భూకంప ధాటికి దేశంలో వేలాదిగా బిల్డింగ్లు పేకమేడల్లా కూలిపోయాయి. చాలా ప్రాంతాలు శిథిలాలతో నిండిపోయి మరుభూమిగా మారిపోయాయి. భవనాలు కూలి శిథిలాల మీద పడడంతో ఇప్పటి వరకు దాదాపు 200 మంది సజీవ సమాధి అయ్యారు. 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. భారీ భూకంపాలతో వెనెజువేలా చివురుటాకులా గజగజ వణికిపోయింది. 39 సెకండ్ల వ్యవధిలో వచ్చిన భూకంపాల ధాటికి దేశంలో వేలాదిగా బిల్డింగులు పేకమేడల్లా కూలిపోయాయి. చాలా ప్రాంతాలు శిథిలాలతో నిండిపోయి మరుభూమిగా మారిపోయాయి. భవనాలు కూలి శిథిలాల మీద పడడంతో ఇప్పటి వరకు దాదాపు 200 మందికి పైగా సజీవ సమాధి అయ్యారు. 1000 మందికి పైగా గాయాల పాలయ్యాయి. వేలాది మంది జాడ గల్లంతైంది. శిథిలాల కింద పెద్ద సంఖ్యలో జనం చిక్కుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని అధికారులు చెబుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం రాజధాని కరాకస్ నగరానికి పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. 39 సెకండ్ల తర్వాత అంతకంటే అధిక తీవ్రతతో మరో భూకంపం వచ్చింది. రెండు భూకంపాల దెబ్బకు భవనాలు కుప్పకూలాయి. ఇంత తీవ్రతతో వెంటనే భారీ భూకంపాలు రావడం వెనెజువేలాలో గత 100 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. భూకంప ప్రకంపనలతో ఇళ్లు, దుకాణాలు, కర్మాగారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశంలోని ప్రధాన సైమన్ బొలివర్ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం దెబ్బతింది. దీంతో విమాన రాకపోకలను నిలిపివేశారు. కూలిన భవనాల నుంచి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ద ప్రాతిపదికన సహాయక అన్వేషణ చర్యలు చేపడుతున్నామని దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రైజ్ తెలిపారు. ఉత్తర కారాస్లోని లా గువైరా నగరం అన్నింటికన్నా ఎక్కువగా నాశనమైంది. నగరంలో ఎటు చూసినా ప్రకృతి ప్రకోప విలయం కనిపిస్తోంది. కుప్పకూలిన భవనాలతో నగరం మరుభూమిగా తలపిస్తోంది. రక్తమోడుతున్న స్థానికులను అతి కష్టం మీద శిథిలాల నుంచి బయటకు తీసుకువచ్చి అక్కడే నేల మీదనే పడుకోబెట్టి చికిత్స చేస్తున్న దృశ్యాలు, భూకంపం వేళ జనం భవనాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.